గాయ్స్ మొన్న నేను కొబ్బరన్నం చేసి మన రెసిపీలో చూపిస్తున్నా కదా. సో ఇవాళ మా ఇంట్లో మా మమ్మీ అంటుంది, నువ్వే కాదు నీకంటే నేను బాగా చేస్తా అని చెప్పి నాతోటి కాంపిటీషన్ ఇలా పెట్టింది అనమాట. సో ఇలా రెసిపీ చూపిస్తా అంట నాకు చేసి చూసి. సో అది కూడా నేను ఒకసారి మీకు అది కూడా రికార్డ్ చేసి మీకు మన ఛానల్లో నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇద్దరిలో కంపేర్ చేసి మీరు ఎవరిది మంచిగా వచ్చిందని చెప్పారు. నాది మంచిగా వచ్చిందా లేదా మా అమ్మది మంచిగా వచ్చిందా, సరేనా? ఇవాళ మా మమ్మీ రెసిపీస్ అనమాట, నా రెసిపీస్ ఏం లేవు. ఇవే గాయస్ కొబ్బరి పాలు అనమాట. మొన్న నేను చెప్పలే కదా ఎట్లా తీస్తారు. సో కర్చీఫ్ వేసి తీస్తుంది మా మమ్మీ. ఈ హోల్ స్పైసెస్ మనం తీసుకోవాలి కొబ్బరి అన్నం కోసము. ముందుగా ఇవాళ మా మమ్మీ రెసిపీ కాబట్టి మా మమ్మీ చేస్తుంది, నేను జస్ట్ వీడియోగ్రఫీ అనమాట. ఈ ఆయిల్ 2 స్పూన్స్ వేసింది కొబ్బరి అన్నం కోసం. వేసి ఆయిల్ హీట్ అయినాక మనం ఈ హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ బిర్యానీవి. సో అవి వేసేసింది. తర్వాత గ్రీన్ మిర్చి కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలన్నమాట. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. 2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే మన 2 గ్లాసెస్ రైస్కి మంచిగా మీరు నాకైతే స్మెల్ మస్తు వస్తుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వాసన మంచిగా వస్తుంది కదా. సో మీరు కూడా గ్రీన్ చిల్లీస్ ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి కూడా ఆ స్పైసెస్ ఆ ఆయిల్లో మంచి వేగేటట్టు మంచి వేపుకోండి. తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో పెడుతుంది, సో అదే వేసేస్తుంది అనమాట. సో అది కూడా మంచిగా కలుపుకున్నాక మీరు వాటర్ పోస్తుంది ఇక. సో 2 గ్లాసెస్ రైస్ కోసం మేము 4 గ్లాసెస్ వాటరు. సో అందులో కొబ్బరి పాలు కూడా ఉన్నాయి కాబట్టి ముందు వాటర్ పోసింది, దాని తర్వాత కొబ్బరి పాలు పోసేస్తుంది అనమాట. సో అవి వాటర్ బాయిల్ అవుతాయి కదా. సో మనం ఉప్పు కూడా వేసేసుకుంటుంది, చూడండి తగినంత ఉప్పు వేసేసుకోండి. సో వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసుకొని దీని ఒక 10 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది మన కొబ్బరి అన్నం. సో నేనేం చేసిన అంటే ఆ రెసిపీ కుక్ అయ్యే లోపల చికెన్ కడిగేసి చికెన్ రెసిపీ ప్రిపేర్ చేసేస్తాను నేను. సో నేనైతే చికెన్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ తీసేసిన. దాంట్లో మ్యారినేషన్ కోసం 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసిన. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తర్వాత 2 స్పూన్స్ కారం, ఎక్కువ అవసరం లేదు. 1 కేజీకి 2 స్పూన్స్ కారం. మా ఇంట్లో కారం తక్కువనే తింటారు అందరూ. సో నేనైతే 2 స్పూన్స్ కారం వేసేస్తున్నా. సో ధనియాల పొడి, ఇవన్నీ మీకు తెలుసు కదా ఇంగ్రీడియంట్స్ నార్మల్వి. సో తెలియని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం ప్లస్ ధనియాల పొడి ప్లస్ నేను ఇంకా చికెన్ మసాలా కూడా, మేము చికెన్ చేస్తున్నాం కాబట్టి మనం చికెన్ మసాలా మా ఇంట్లో ఇవే వాడతారు, ఈస్ట్ ఇంది. సో అది కూడా వేసేస్తున్నా. సో ప్యాకెట్ కాబట్టి నేను నార్మల్గా అందాజ్ ప్రకారం మీరు ఎంతన్నా వేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఈ రెసిపీ చాలా మంచిగా ఉందన్నమాట. ఆంధ్ర చికెన్ కర్రీ అంటారు. సో ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నా. సో మీరు కూడా ట్రై చేయండి, కొబ్బరి అన్నం ప్లస్ చికెన్ కర్రీ అంటే చాలా అంటే మంచి కాంబినేషన్ అనమాట. ఎప్పుడైనా మీకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి. నేను కొద్దిగా పసుపు కూడా వేసేసిన. సో ఇవన్నీ వేసుకొని మీరు మంచిగా మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు హాస్టల్లో ఉన్నా రూమ్లో ఉన్నా కానీ మీరు సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఏం టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఆ మసాలాస్ అన్ని పట్టిస్తున్నా దానికి. అప్పుడే దానికి మంచిగా మసాలాలు పట్టి అరోమా అనేది మంచిగా కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో గైస్ చూస్తారు కదా మా ఛానల్, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కూడా చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ నేను మీకు తీసుకొస్తానమాట. తెలుసు కదా మన ఛానల్ ఏమో బాబీస్ వ్లాగ్స్. సో ఇదైతే అయిపోయింది మ్యారినేషన్. సో ముందు నేను మళ్ళీ కడాయి రెసిపీ స్టార్ట్ కోసము కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఉల్లిగడ్డలు ప్లస్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను అనమాట. మనం ముందు గ్రేవీ ప్రిపేర్ చేస్తాం ఈ రెసిపీకి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రెసిపీకి మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్లస్ ఇవి గ్రీన్ మిర్చి లైట్గా, ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ కారం వేసినాం కదా. సో మీరు ఏం చేస్తారంటే వేసి ఇవి మంచిగా వేయించాలన్నమాట. బ్రౌన్ వచ్చేటప్పుడు అయ్యే వరకు మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇంట్లో టమాటాలు కూడా వేసేసి మంచిగా అంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి మంచిగా. సో మంచిగా సాతే చేస్తే ఏంటంటే మనము మిక్సీలో వేసుకోవాలి తర్వాత. అందుకని నేనైతే ఇంట్లో కొత్తిమీర కూడా ముందే వేసేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ కూడా మనం గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో దీంట్లో వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ వేంపి మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. సో సో ఇట్లా కుక్ అవుతుంది ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే. సో నేను ఏం చేసిన దీన్ని మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేద్దాం.
సో నెక్స్ట్ నేను ఏం చేసిన, కడాయిలో మళ్ళీ ఆయిల్ పెట్టి, ఈ ఫైనల్ రెసిపీ కదా, మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్నాం కదా చికెన్, సో అది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఆయిల్ హీట్ ఉంటుంది కదా. సో గ్రేవీ కూడా మనం మిక్సీలో వేసేసిన నేను. సో మెల్లగా కలుపుకోండి దీన్ని. నాకైతే వాసన మాత్రం మస్తు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నాన్ వెజ్ రెసిపీ కదా, నాన్ వెజ్ అందరు లైక్ చేస్తారు ఈ మధ్య. సో చూడు మా మమ్మీ వేస్తుంది అనమాట, గ్రేవీ మిక్సీలో తీసుకొని వచ్చింది చికెన్లో. అంతేగా, ఎక్కువ ఏమీ లేదు, ఎందుకంటే మనం మసాలాస్ అన్ని వేసేసినాం కాబట్టి జస్ట్ ఆయిల్లో చికెన్ వేయడం, మన గ్రేవీ వేయడం, దీన్ని ఒక 10 minutes కుక్ చేస్తే రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంతకన్నా సింపుల్ రెసిపీ మీకు ఎవరన్నా చెప్తారా చెప్పరు. సో చూస్తారు కదా మా మమ్మీ కలుపుతుంది. సో దీన్ని కలిపి మీరు ఒక 2-3 minutes, ఒక 10 minutes వదిలేస్తే కొంచెం మీకు పోయి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఎక్కువ ఏం అవసరం లేదు. సో అంతేగా, చూస్తారు కదా, ఇదే మన రెసిపీ అన్నమాట, చికెన్ కర్రీ. సో ఆల్రెడీ కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. సో చికెన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో, ఇదేదో మా వాళ్ళు టేస్ట్ చేస్తారు. సో నాకైతే అనిపిస్తుంది, నాకంటే మా మమ్మీ మంచిగా చేసిందని. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కొబ్బరి అన్నం ట్రై చేస్తున్నా, కొబ్బరి అన్నం అండ్ ఇంకా వెజ్ కర్రీ కోసం. నేనైతే వెజిటేరియన్ కాబట్టి నేను చిక్కుడుకాయతో తినేస్తా, మా వాళ్ళు నాన్ వెజ్. సో గాయస్, ఇదే మన ఫైనల్ రెసిపీ అన్నమాట. చూసారు కదా ఎంత బాగా, నాకైతే చాలా నచ్చింది కొబ్బరి అన్నము. సో మీరు ట్రై చేయండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ రెసిపీ తోటి మీ ముందుంటాను, మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. బాయ్ బాయ్.